ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా అయ్యే కొబ్బరన్నం చేసి చూపించబోతున్నానండి. నా స్టైల్లో అయితే చూపించబోతున్నాను. చాలా సింపుల్గా అయితే చేసేసుకుంటాను. అప్పుడప్పుడు ఇలాగ సింపుల్గా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. దీంట్లోకి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ కర్రీ అయితే సూపర్ ఉంటుందండి. దీని కాంబినేషన్లోకి చికెన్ గ్రేవీ కర్రీ చేసి పెట్టుకున్నాను, చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. కొబ్బరికాయలైతే 5 తీసుకున్నానండి. 4 పెద్దవి, 1 చిన్నవి. అంటే ముప్పెటికాయలైతే పాలు ఎక్కువగా వస్తాయి, కొంచెం ఇవి ముదిరినయి అని 5 కాయలైతే తీసుకున్నాను. ఇంకా కొబ్బరి ముక్కలైతే తీసేసుకున్నాను. ఇవి అయితే మిక్సీ జార్‌లోకి వేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకొని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కాటన్ క్లాత్ ఒకటి తీసుకోవాలండి. కాటన్ క్లాత్‌లోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరినైతే వేసేసుకోవాలి. ఇంకొకళ్ళ హెల్ప్ ఉన్నా త్వరగా అయిపోతదండి పాలు తీసుకోవటం. ఒక్కరి వల్ల అయితే కొంచెం కష్టంగా టైం ఎక్కువ పడతది. మా అక్కయితే హెల్ప్ చేసింది నాకు. ఇంకా పాలైతే తీసేసాను. ఇలాగా కొబ్బరి వేసేసుకొని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుంటే మనకి కొబ్బరి పాలైతే వచ్చేస్తాయి. మీకు ఈ ప్రాసెస్ అంతా నేను చూపించలేదు. జస్ట్ ఒకసారి వేసుకున్న ప్రాసెస్ అంతే చూపిస్తున్నాను. కొబ్బరి పాలు తీసుకోవటం, ఇంకా మిక్సీలో వేసుకోవటం, క్లాత్‌తో పిండుకోవటం అంతేనండి. చూడండి, నేను కొబ్బరిపాయలైతే తీసుకున్నాను. దీంట్లోకి ఒక లోట వాటర్ అయితే వేసాను. 4 లోటాల కొబ్బరిపాయలైతే రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి రైస్ అయితే తీసుకుంటున్నానండి. కేజీ రైస్‌కి అయితే వండుదాం అనుకుంటున్నాను. ఒక లోట తీసుకున్నాను. ఒక తవ్వతో తవుడు బియ్యం అయితే తీసుకుంటున్నాను. తవుడు బియ్యం అయితే లోటతో అక్కడ వరకు వచ్చింది నాకు. అంటే ఒక లోటా రైస్ తీసుకున్నాను. ఫుల్‌గా కాదు, కొంచెం వెల్తీగా తీసుకున్నాను. కేజీ రైస్ అండి నేను తీసుకున్నవి. మీకు పాలు కొలత కోసం ఇలాగ లోటాలో వేసి చూపించుతున్నాను. 2 లోటాల రైస్ తీసుకున్నాను. 2 లోటాల రైస్‌కి 4 లోటాల మిల్క్ అయితే పడుతుంది. ఇప్పుడు వాటర్ వేసేసుకొని మనం రైస్ అయితే కడిగేసుకుందాం. నేను పలవ రైస్ అయితే వండుతున్నానండి. ఇంకా కొబ్బరన్నం అయితే ఇంకా కడిగి పెట్టుకున్న రైస్ అయితే మనం దేంట్లో అయితే వండుకుంటామో కొబ్బరన్నం ఆ గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను. ఈ గిన్నెలో అయితే వేసేసుకున్నానండి రైసు. ఇప్పుడు పాలైతే కలుచుకుందాము. 4 లోటాల పాలు వేసుకోవాలి. ఒక లోటా రైస్కి 2 లోటాల కొబ్బరి పాలైతే పడతాయి. ఒక గ్లాసు బియ్యానికైతే 2 గ్లాసుల పాలైతే పడతాయండి. అలాగే ఇప్పుడు నాకు 4 లోటాల పాలైతే అవసరం. నేను ముందుగానే 4 లోటాల పాలైతే కొలిచి పెట్టుకున్నాను. 4 లోటాల పాలైతే వేసేసుకుంటున్నాను. రైస్‌లోనే వేసేసుకోవాలి. ఇప్పుడు రైసు, పాలు ఒక దాంట్లోనే ఉన్నాయండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి కలిపేసుకొని మొత్తం ఒకసారి కింద నుంచి పైకి మిల్క్ పాలల్లో కలిసేటట్టు కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు అయితే పాలల్లో నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత టైం ఉంటే ఒక గంట అయినా నానబెట్టుకోవచ్చండి, ఏం పర్లేదు. పాలల్లో నాని రైస్ చాలా బాగుంటుంది. నేను ముందుగా రైస్ అయితే నానబెట్టలేదు, పాలల్లోనే నానబెట్టాను. ఇంకా దీంట్లోకి 2 అనాస పూలు, 1 జాపత్రి, అలాగే దాల్చిన చెక్క అయితే 2 చిన్నవి తీసుకున్నాను. మొగ్గలైతే ఒక 4 అయితే వేసుకున్నానండి. ఇవి యాలక్కాయలు, 4 యాలక్కాయలు, పచ్చిమిర్చి అయితే ఒక 3 తీసుకున్నాను. పచ్చిమిర్చి ప్లేస్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లైట్గా పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బియ్యం అయితే పాలల్లో అయితే మంచిగా నానాయండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి గరిటెతోటి. ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మూత కూడా కొంచెం టైట్గా ఉండేది పెట్టుకోవాలి. ఇంకా గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద అయితే పెట్టేస్తున్నాను. బియ్యం అయితే నానున్నాయి కదండి, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే ఒక 50 మినిట్స్లో అయితే మనకి పాలన్నీ బియ్యంలో అయితే ఇంకిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చూడండి, గరిటెతో అయితే తిప్పుతున్నాను, పాలైతే లేవు. ఇంకా కొంచెం రైస్ అయితే తడి తడిగా ఉంది. ఇప్పుడు మంటను అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 50 మినిట్స్లో అయితే ఉడికిపోతుంది. చూడండి, పాలన్నీ ఇంకిపోయాయి, రైస్ అయిపోయింది, మనకి కొబ్బరి అన్నం అయితే అయిపోయిందండి. పొడి పొడిగా వచ్చింది. నేను తీసుకున్న రైస్కి పాలకి కరెక్ట్గా సరిపోయింది. టేస్టీ టేస్టీ కొబ్బరి అన్నం అయితే మనకి రెడీ అయిపోయిందండి. చూడండి, పొడి పొడిగా ఉంది.
ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే దింపేసుకోవాలి ఇది. కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడం. టేస్టీ టేస్టీ కొబ్బరన్న రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. కొబ్బరన్నం తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. నేను అది తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ప్లేట్లోకి అయితే వడ్డించేస్తున్నాను. పిల్లలు ఆవురు ఆవురు అంటూ ఉన్నారు. అందరికీ నచ్చిందండి. మా అక్క వాళ్ళ పిల్లలకి, మా పిల్లలకైతే ముందుగా పెట్టేశాను. వాళ్ళకి చాలా బాగా నచ్చిందన్నారు. చికెన్ కర్రీ కూడా పక్కనే ఉడికిపోతుందండి. వేడి వేడి చికెన్ కర్రీ గ్రేవీతోటే ఇష్టమండి మాకు, మా ఫ్యామిలీకి. గ్రేవీతోటే తింటారు, బాగుంటుంది. గ్రేవీతో కొబ్బరన్నం కాంబినేషన్ చాలా బాగుంటుంది. కర్రీ అయితే చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా కర్రీ కూడా వేసేసి పిల్లలకైతే చేయటమే. ఇది పిల్లలకి కాదండి, పెద్దవాళ్ళకే, అందుకే కొంచెం ఎక్కువ పెట్టాను. టేస్టీ టేస్టీ కొబ్బరన్నం అయితే రెడీ అయిపోయిందండి. మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను. ఓకే, బాయ్.